తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాల తర్వాత ఇందిరమ్మ రాజ్యం రావటం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రైతాంగానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఎకరాకు కూడా నీరు అందించాలని ఒక గొప్ప సంకల్పం ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 2001లో ఈ ప్రాంతంలో తులారం ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని సుమారు 1200 ఎకరాలకు నీరు అందించాలని ఒక ఆలోచనతో కట్టినటువంటి ఈ డ్యామ్ని సరైన అందుబాటులో లేక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో వినోబనగర్ కావచ్చు, గౌరవం కావచ్చు, అదేవిధంగా ఉప్పలపాడు, లక్ష్మీనరసాపురం, బాలాజీపేట ఇవన్నీ కూడా రైతులు ఒకప్పుడు తొండలు గుడ్డు పెట్టే పరిస్థితుల్లో మరి ఈనాటి ప్రభుత్వం రైతాంగానికి మొత్తాన్ని కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలని ఒక గొప్ప ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ముఖ్యంగా మిగతా ప్రాంతాల్లో కూడా మరి నీరు అందివ్వాలంటే రైతాంగానికి ఈ డ్యామ్ని ఇంకా పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులందరూ కోరడంతో మరి ఈరోజు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మహబూబాబాద్ జిల్లా బయారం మండలం శివారు గ్రామాల్లో ఉన్నటువంటి ఈ తులారం ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాన్ని సందర్శించి నాతో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు డిఈ గారు వారితో పాటు వాళ్ళ వీళ్ళందరూ కూడా వచ్చి ఎలా చేస్తే బాగుంటుంది, ఎంత పెంచితే బాగుంటుంది అనేది ఒక ఎస్టిమేట్ ఏమని చెప్పడం జరిగింది. దీనివల్ల పక్కనే ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు కూడా మహబూబాబాద్ ప్రాంతానికి కూడా రైతాంగానికి నీరించే విధంగా నీరుతో పాటు మంచినీటి సమస్య ఏదంటే కూడా తీర్చే విధంగా తప్పకుండా అవకాశం వస్తుంది. కాబట్టి దీని ప్రభుత్వం అదేవిధంగా ఈ మధ్యకాలంలో మరి ముఖ్య సలహాదారుడు వేమనరేంద్ర రెడ్డి గారు కూడా కలిసి తులారం ప్రాజెక్టు పెంచాలి, దానివల్ల రైతాంగంతో పాటు మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ ఎడుకోట్లో ఉన్నటువంటి మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీకి మంచినీటి సమస్య కూడా తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. వారు కూడా మరి ఎస్టిమేట్ వేయడానికి ప్రైవేటు వాళ్ళను పంపించి సర్వే చేద్దామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో రైతాంగానందరికీ కూడా ప్రతి ఎకరాకు ఏదైతే ఇప్పుడే మరి డి గారు కూడా చెప్పడం జరిగింది, సుమారు 600 ఎకరాలకే మనం నీరు అందిస్తున్నాం. అసలు దీని కెపాసిటీ 1200 ఎకరాలకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. తప్పకుండా అది కాకుండా తప్పకుండా ఈ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వం ఏదైతే ఈనాడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా అన్ని ఎకరాకు కూడా నీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా చేయాలని చెప్పి ఒక డిమాండ్ కూర్చోవటం. మరి మా ప్రభుత్వంలో రైతు ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, తప్పకుండా 2 పంటలు పండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దానికి రైతులకి కూడా ఒక చక్కటి సందేశం మరి ప్రభుత్వం ఇచ్చినట్టుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ పీరియడ్లో అంటే సంవత్సరం 3 నెలలు ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. అరికొర బడ్జెట్తో పరిస్థితుల్లో కొన్ని మనం అభివృద్ధి చేయలేకపోతున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా ఒక సంవత్సరం తర్వాత తప్పకుండా ఇవన్నీ కూడా అభివృద్ధి దశలో తీసుకుపోతుందని చెప్పి రైతులకు హామీ ఇస్తూ, అదేవిధంగా పత్రికా మిత్రులు కూడా ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తుందని కూడా మరి ప్రజలకు తెలిసే విధంగా మీరు మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఏదైతే డ్యాముని ప్రజలకు ఉపయోగపడే విధంగా 1200 ఎకరాలకు పైచిలకు ఇచ్చే విధంగా తప్పకుండా 2 పంటలకి నీరు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.